చరిత్రలో దాగి ఉన్న అద్భుతాలు మీకు తెలుసా? భారతదేశం యొక్క గతం అంతులేని రహస్యాలతో నిండి ఉంది. అవి మన ఊహకందనివి. వేదాలలో వర్ణించబడిన సరస్వతి నది హిమాలయాల నుండి ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేది, కాని ఇప్పుడది కేవలం భూగర్భ జలధారగా మిగిలిపోయింది. ఇది అట్లాంటిస్ కంటే పెద్ద భూభాగం అదృశ్యమైనట్లు. గుజరాత్ తీరంలో కనుగొనబడిన సముద్ర గర్భ నగర అవశేషాలు శ్రీకృష్ణుని పౌరాణిక ద్వారకా నగరానికి చారిత్రక ఆధారాలు కావచ్చు. నీటిలో మునిగిపోయిన ఒక అద్భుత నగరం. ఢిల్లీలోని ఇనుప స్తంభం దాదాపు 1600 సంవత్సరాలుగా తుప్పుపట్టకుండా నిలిచి ఉంది. ఇది ప్రాచీన భారతీయ లోహశాస్త్రం యొక్క ఒక అద్భుతం, ఆధునిక సాంకేతికతకు సైతం అంతుచిక్కని రహస్యం. తక్షశిల విశ్వవిద్యాలయం నలంద కంటే 1000 సంవత్సరాల ముందుగా స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో ఒకటి. జ్ఞాన సముద్రం వంటిది, కాని చాలా మందికి తెలియదు. సింధు లోయ నాగరికత యొక్క లిపి ఇప్పటికీ డీక్రిప్ట్ చేయబడలేదు. పురాతన నాగరికత యొక్క రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక మూగ చరిత్ర. ప్రాచీన భారతీయ వైద్యుడు సుశ్రుతుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీలలో ఒకదాన్ని ప్రదర్శించాడు. నాసల్ రీకన్స్ట్రక్షన్ వంటివి. ఇది ఆధునిక వైద్యశాస్త్రానికి ఒక ముందడుగు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లు చెప్పబడిన ప్రాంతం హర్యానాలో కనుగొనబడింది. చారిత్రక సాక్ష్యాలు దాని ప్రామాణికతకు మద్దతునిస్తాయి. ఇది కేవలం పురాణం కాదు. చోళ సామ్రాజ్యం కేవలం భారతదేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా వరకు విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాలలో ఒకటిగా నిలిచింది. ది యూరోపియన్ సామ్రాజ్యాల కంటే శతాబ్దాల ముందే ఒక మహాశక్తి. ప్రాచీన కళింగరాజు ఖారవేలుడు ఒక శక్తివంతమైన జైనుడు. అతను తన సైనిక విజయాలతో పాటు గొప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు. అతని శాసనాలు అతని గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మగధ రాజ్యంలో అజాతశత్రువు కాలం లోపాటలీ పుత్రం చుట్టూ అజేయమైన మట్టి కోటను నిర్మించారు. ఇది ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. గొప్ప పిరమిడ్ల వలె వ్యూహాత్మక నిర్మాణం. ఈ అద్భుత రహస్యాలు విన్న తర్వాత మన ప్రాచీన భారతదేశం ఎంత గొప్పదో మీకు అర్థమైంది కదా. మరిన్ని ఇలాంటి కథల కోసం మమ్మల్ని అనుసరించండి.